టుడే లెట్స్ డిస్కస్ షెర్లాక్ హోమ్స్ స్టోరీ ఇన్ తెలుగు. ఈ స్టోరీని రాసింది సర్ ఆర్థర్ కొనన్ డాయిల్. ఈయన ఒక బ్రిటిష్ రైటర్ అండ్ డాక్టర్. ఆయన క్వీన్ విక్టోరియా కాలంలో జీవించారు. ఆయన ప్రపంచంలోనే ప్రసిద్ధమైన డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ను సృష్టించారు. ఇంకా కొనన్ డాయిల్స్ ఫేమస్ వర్క్స్ని చూసుకుంటే ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్స్, ద సైన్ ఆఫ్ ఫోర్, ద లాస్ట్ వరల్డ్, ద వ్యాలీ ఆఫ్ ఫియర్ అండ్ ఇంకా నాన్ ఫిక్షన్ వర్క్స్ సచ్ యాజ్ ద క్రైమ్ ఆఫ్ ద కాంగో. క్రైమ్ ఆఫ్ ద కాంగో బెల్జియంలో జరిగిన దారుణాలని, కాంగోలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలని డిస్కస్ చేస్తుంది. పేరు డాక్టర్ జాన్ హెచ్ వాట్సన్. నేను 1878లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డిగ్రీ సంపాదించాను. తర్వాత ఆర్మీ సర్జన్స్ కోర్స్ను నెట్లీలో పూర్తి చేశాను. నన్ను అసిస్టెంట్ సర్జన్గా 5th నార్థంబర్లాండ్ ఫ్యూజిలియర్స్ అనే రెజిమెంట్లో ఇండియాకి పంపించారు. కానీ నేను చేరకముందే సెకండ్ ఆఫ్ఘన్ వార్ మొదలైంది. ఏవోన్ బ్యాటిల్లో ఒక జెజెల్ బుల్లెట్ నా భుజాన్ని తాకి ఎముకలు పగిలిపోయాయి. నా ఆర్డర్లీ ముర్రే అంకితభావంతో ధైర్యాన్ని ప్రదర్శించి నన్ను ఒక ప్యాక్ హార్స్పై విసిరేసి సురక్షితంగా నా ప్రాణాలను కాపాడాడు. బలహీనంగా, జ్వరంతో నేను నెలల తరబడి పెషావర్లో ఉన్న బేస్ హాస్పిటల్లో చికిత్స పొందాను. తర్వాత నేను ట్రూప్ షిప్ ఒరాంటిస్లో ప్రయాణించి పోర్ట్స్మౌత్కి చేరాను. పూర్తిగా చెడిపోయిన ఆరోగ్యంతో, నా ఆరోగ్యం బాగా లేక, డబ్బులు కూడా తక్కువగా ఉండడంతో బ్రిటన్కి తిరిగి రావాల్సి వచ్చింది. నాకు కుటుంబం లేదు. చిన్న అలవెన్స్తోనే నేను లండన్కి తిరిగి వచ్చాను. ఇది సామ్రాజ్యంలోని నిరుపయోగులందరూ చేరే మహానగరం. మొదట నేను స్టాన్లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్నాను. కానీ నా డబ్బు తక్కువ ఉండడంతో చవకైన లాడ్జింగ్స్ వెతకాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు క్రైటీరియన్ బార్లో ఎవరో నా భుజాన్ని తట్టారు. తిరిగి చూశాను. అది బార్డ్స్ హాస్పిటల్లో నాతో పనిచేసిన నా పాత స్నేహితుడు స్టాంఫర్డ్. మేము కలిసి హాల్బార్న్లో లంచ్ చేయాలని నిర్ణయించుకున్నాం. నగరంలో ప్రయాణిస్తూ స్టాంఫర్డ్ నాతో అన్నాడు, ఇంకొకరికి కూడా లాడ్జింగ్స్ కావాలంట. అతని పేరు షెర్లాక్ హోమ్స్. కానీ అతను కొంచెం విచిత్రమైనవాడు. చాలా శాస్త్రీయంగా ఆలోచిస్తాడు. లంచ్ తర్వాత మేము హాస్పిటల్ ల్యాబొరేటరీకి వెళ్ళాము. ఎత్తైన గది, బాటిల్స్, టెస్ట్ ట్యూబ్స్, బన్సన్ ఫ్లేమ్స్తో నిండిపోయి ఉంది. అక్కడ ఒక మనిషి తలమునకగా ప్రయోగం చేస్తూ కనిపించాడు. నువ్వు చేతిలో టెస్ట్ ట్యూబ్ పట్టుకొని ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ అని ఉత్సాహంగా అరిచాడు. ఏ రియేజెంట్ దట్ డిటెక్ట్స్ బ్లడ్ అని గర్వంగా చెప్పాడు. డాక్టర్ వాట్సన్, మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అని స్టాంఫర్డ్ పరిచయం చేశాడు. హోమ్స్ నా చేతిని గట్టిగా పట్టుకొని, యా బీన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, నువ్వు ఇన్ని రోజులు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావు కదా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అతనికి ఎలా తెలిసింది నేను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నానని అని అనుకున్నాను. హోమ్స్ తన వేలిని పొడిచి రక్తపు చుక్కను నీటిలో కలిపి కెమికల్స్ వేసి చూపించాడు. ఆ ద్రవం మహాగని రంగులోకి మారింది. బ్యూటిఫుల్ అని ఆనందంతో అన్నాడు. స్టాంఫర్డ్ నవ్వుతూ వాట్సన్కి గదులు కావాలి అని చెప్పాడు. ఎక్సలెంట్ అని హోమ్స్ అన్నాడు. నేను బేకర్ స్ట్రీట్లో సరైన రూమ్స్ కనుగొన్నాను. నీకు టొబాకో స్మోక్ ఇబ్బంది కలిగిస్తుందా? నేను కూడా స్మోక్ చేస్తాను అని నేను అన్నాను. అద్భుతం అన్నాడు హోమ్స్. నిజాయితీగా మాట్లాడుకుందాం. నేను కొన్నిసార్లు మూడీ అవుతాను. రోజుల పాటు మౌనం వహిస్తాను. నాకు ఒక బుల్పప్ ఉంది. నాయిస్ నచ్చదు అని నేను నవ్వుతూ చెప్పాను. వైలిన్ ప్లేయింగ్ నీకు ఇష్టం ఉందా అని అతను అడిగాడు. వాయించే వారి మీద ఆధారపడి ఉంటుంది అని నేను అన్నాను. స్ప్లెండిడ్ అన్నాడు హోమ్స్ సంతోషంగా. మేము బయలుదేరిన తర్వాత నేను స్టాంఫర్డ్ని అడిగాను, అతను నేను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నానని ఎలా తెలుసుకున్నాడు? అది అతని విధానం అన్నాడు స్టాంఫర్డ్ చిరునవ్వుతో. ఆ మాట నాకు మర్మమయంగా అనిపించింది. అలా మొదలైంది నా మరియు షెర్లాక్ హోమ్స్ మధ్య స్నేహం. అది అనేక అడ్వెంచర్స్ మరియు మిస్టరీస్ వైపు నన్ను నడిపించింది. థ్యాంక్ యూ. Hey everyone! Lit Phoenix Box here! Let's make our voice heard. Light up the like button, join our flock by subscribing, share the story to spread the spark and help me grow like you. Tell me in the comments what you thought was lit about this adventure. Thank you.